ఒక విషయం చెప్తున్నాడు మళ్ళీ. ఆ? కానీ అంటూ అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదని నీవు సెలవిచ్చింది కదా, సెలవిచ్చావు కదా, నువ్వు చెప్పావు కదా. ఒకవేళ నీవు మమ్మల్ని గుర్తించి మా తప్పుదాలు మేము ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో మరలా మేము నీ వైపు తిరిగితే నువ్వు మరలా మాకు సహాయకుడిగా మమ్మల్ని మరలా అదే స్థితికి పూర్వ వైపు మాట చూసారా, ఆ స్థితికి మమ్మల్ని తీసుకొస్తావని నువ్వే కదా చెప్పావు. ధర్మశాస్త్రంలో తప్పు చేస్తే శిక్ష ఏంటి చెప్పాడు. ఆ తప్పుని సరిదిద్దుకుంటే క్షమాపణ ఉంటుంది. చూసారా దేవుడు ఎంత ప్రేమస్వరూపం. ధర్మశాస్త్రంలో చెప్పేశాడు, మీరు నా మాట వింటారా చక్కగా ఉంటారు, మాట వినరా నా ఉగ్రతకి మీరు గురవుతారు. ఒకవేళ మీరు నా ఆజ్ఞలు తప్పిన, నా త్రోవ నేను చూపిన త్రోవ తప్పిన, అది తెలుసుకుని త్రోవని ఎరిగి మరలా మీరు వెనక్కి తిరిగి వస్తే నేను క్షమిస్తాను అన్నాడు. ఎంత మంచి దేవుడు నిజంగా. నిజంగా ఎంత మంచి దేవుడు అండి, ఎంత ప్రేమ స్వరూపి నిజంగా. అది చెప్తాడు నెహెమ్యా కూడా. జ్ఞాపకం వచ్చింది దేవుని మాటలో, ధర్మశాస్త్రం జ్ఞాపకం చదువుకున్నాడు కదా.